మా ఇంకా చదువుతుందమ్మా ఇంగ్లీష్ క్లాసు అందరూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మా. లేదు సార్, వదిలేసారు. అరే వీళ్ళు ఇంకా జాయిన్ అవ్వండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పవన్. మనీష్ మీరు కూడా ఇంటిమేట్ చేయండి మిగతా వాళ్ళకి అట్లా జాయిన్ అవ్వండి. సార్ చెప్తాను సార్, మెసేజ్ పెడుతున్నా వాళ్ళకి. కృష్ణ వేదా అవును మా ప్రాబ్లమ్స్ అర్థమవుతున్నాయి కదా నేను చెప్పేది మీకు. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? గుణశేఖర్, గుణశేఖర్, ఇమాన్యుయల్, రాజేష్, గుణశేఖర్. సరేమ్మా మ్యూట్ చేస్తున్నారు. రెస్పాండ్ అవ్వాలరా చెప్తే. రెస్పాండ్ అవ్వకపోతే కష్టం. ఏమ్మా మార్నింగ్ చెప్పిన ప్రాబ్లమ్స్ అర్థమైందమ్మా మీకు? మీరు మా అరవింద్, గుణశేఖర్, ఇమాన్యుయల్, అర్థమైంది సార్. మనోజ్, సుశీల్ అండ్ అదర్స్ మీకు అందరికి ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను మళ్ళీ కూడా చెప్తాను. ఓకే, నెక్స్ట్ అందర్ ప్రాబ్లమ్స్ చేద్దామా. ఇది మనం ఆల్రెడీ ఓకే సార్, పోతుంది. మార్నింగ్ చేసాం కదా ఇది.
సార్ చేసాం సార్ ఫాస్ట్ చేసాం. So this is the problem. మీరు నోట్బుక్ పెన్ను మీ దగ్గర తీసి పెట్టుకోండి, రెడీగా ఉండండి. క్వశ్చన్ కావాలంటే మనం రాసుకుందరు, నేను మళ్ళీ ఆల్రెడీ మీకు షేర్ చేశాను కాబట్టి మళ్ళీ కావాలంటే మనం చేద్దాం. సో మీరు ఆన్సర్ మాత్రం వేసుకోండి, ప్రాబ్లం కావాలంటే మీరు అటు నోట్ డౌన్ చేసుకుందరు ప్రాబ్లము. ఇది అట్లా మనం డిస్ప్లే చేస్తాం కాబట్టి మీకు చాలా క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్ యాజ్ ఆన్ 31/3/2017. సో ఇది మనకి ప్రాబ్లం ఇచ్చాడు. మనకి 2017 మార్చ్ 31కి సంబంధించి ట్రయల్ బ్యాలెన్స్ ఒకటి ఇచ్చాడు. ఈ ట్రయల్ బ్యాలెన్స్లో మనకి ఈ ట్రయల్ బ్యాలెన్స్ని బేస్ చేసుకొని వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31/3/2017. సో వాటికి సంబంధించి మనం ఇప్పుడు ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేద్దాం. ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ ఆల్సో బ్యాలెన్స్ షీట్. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ వన్ మీరు స్టేట్మెంట్ ప్రిపేర్ చేసుకోండి. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసుకోండి. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31/3/2017 అని నోట్ చేసుకోండి. నోట్ చేసుకోండి ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31/3/2017 అని పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ఐటమ్ చూడండి. ట్రేడింగ్ అకౌంట్లో ఏ ఐటమ్స్ వస్తాయి ఇప్పుడు మీరు చెప్తా ఉండాలి, నాకు ఫుల్ ప్లెడ్జ్డ్ ఆన్సర్ రావాలి. మిగతా రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా మీరు కూడా వాయిస్ ఓపెన్ అప్ చేయాలరా, లేకపోతే కష్టం. వింటేనే నేర్చుకోగలుగుతారు, లేకపోతే కష్టం. మీరు చేస్తూ బాగా ఇక్కడ వినండి, బాగా విన్నారంటే మళ్ళీ మీరే ఆటోమేటిక్గా చేయగలుగుతారు. ఓకేనా? ఎవరున్నారు మన మోహన్, మీరు కూడా, మధుకిరణ్, పవన్, జయప్రకాష్, రాజేష్, రేఖశ్రీ అండ్ గ్రీష్మిత, సంతోష్, తాసిన, యువన్య. మీరు కూడా మీరందరూ ఖచ్చితంగా నాకు రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు రెస్పాన్స్ లేకపోతే నేను ఇక్కడ ఒప్పుకోను. చూడండి, ఫస్ట్ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏమొస్తుందమ్మా? డెబిట్ సైడ్ ట్రేడింగ్ అకౌంట్ సార్. ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ సార్. ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్లో మనకి ఏమొస్తుంది? ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ యాజ్ ఆన్ 1/4/2016. సో ఇది ఓపెనింగ్ స్టాక్, ఇది ఎంత? 25,000. సో ఓపెనింగ్ స్టాక్ డెబిట్ సైడ్లో ట్రేడింగ్ అకౌంట్లో ఓపెనింగ్ స్టాక్ 25,000. నెక్స్ట్ ఏం వస్తుందమ్మా? పర్చేజెస్ సార్. వెరీ గుడ్. పర్చేజెస్ పర్చేజెస్ 80,000. ఇన్నర్ ఉండండి, ఇక్కడ మనకి ఏదైనా ఇచ్చాడేమో పర్చేజ్ రిటర్న్స్ కానీ ఉన్నాయి. రిటర్న్స్ ఉన్నాయి సార్. వెరీ గుడ్, రిటర్న్స్ ఇచ్చాడు. సో కాబట్టి మీరు ఇన్నర్ కాలంలో రాసుకోండి పర్చేజెస్. 2 పర్చేజెస్ అకౌంట్ ఐ ఫండ్ 20,000. ఎంత? 20 80,000. సో 80,000 సార్. 80,000. 4,000. నెక్స్ట్ మైనస్ పర్చేజ్ రిటర్న్స్. ఎంత? పర్చేజ్ రిటర్న్స్
4,000. వెరీ గుడ్ 4000. ఎందుకంటే పర్చేజ్ రిటర్న్స్ ఎప్పుడు ట్రయల్ బ్యాలెన్స్లో మన క్రెడిట్ సైడ్ చూపిస్తారు, సేల్స్ రిటర్న్స్ వచ్చి డెబిట్ సైడ్ చూపిస్తారు. ఓకేనా, పర్చేజ్ రిటర్న్స్ వచ్చి 4000. సో కాబట్టి ఎంత మనకి ఇక్కడ పర్చేస్ టోటల్ 80,000 మైనస్ పర్చేజ్ రిటర్న్స్ 4000, 76,000 సార్. 76,000. గుడ్, అవుట్ కాలంలో వేసుకో. 76,000 సో అవుట్ కాలంలో వేయండి. నెక్స్ట్ ఇంకేమొస్తుంది? వేజెస్ అంటే వేజెస్ వస్తాయి, వేజెస్ లేదు. కరెక్ట్ సార్. క్యారేజా? వెరీ గుడ్, క్యారేజ్. క్యారేజ్ ఎంత? 1500. ఓకేనా, క్యారేజ్ ఇన్వర్ట్స్ అని పెట్టుకోండి. క్యారేజ్ టు క్యారేజ్ ఇన్వర్ట్స్ 1500 డెబిట్లో వేయండి. నెక్స్ట్ ఇంకా ఏమొస్తాయి చూడండి. ఇంకేం లేవు సార్ అడా. ఇంకేం లేవు కదా, ఇంకా ఏడా కూడా ఏం లేవు. స్టాక్ ఓకే, ఇంకేం ఇవ్వలేదు ఇక్కడ. సో కాబట్టి ఇంకా మనం క్రెడిట్ సైడ్కి వెళ్ళిపోవచ్చు. క్రెడిట్ సైడ్ ఏమొస్తాయమ్మా? సేల్స్ ఇచ్చాడా? సేల్స్ ఇచ్చాడు. సేల్స్ ఎంత? ఇచ్చారు సార్. క్రెడిట్ సైడ్ వేసుకోండి. ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ బై సేల్స్, బై సేల్స్ ఇన్నర్ కాలంలోనే వేసుకోండి. బై సేల్స్ అకౌంట్ 1,33,500. దీనికి మనం ఇంకేమి లెస్ చేయాలి? దీనికి రిటర్న్స్. సేల్స్ రిటర్న్స్. వెరీ గుడ్, సేల్స్ రిటర్న్స్ మైనస్ సేల్స్ రిటర్న్స్. ఎంత సేల్స్ రిటర్న్స్? సేల్స్ రిటర్న్స్ 3,000 సార్. 3,000. గుడ్, 3,000. 3,000. జస్ట్ సేల్స్ రిటర్న్స్ వచ్చి 3,000. గుడ్, తీసేస్తే ఎంత? 1,30,500. 1,30,500. గుడ్. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ వస్తుంది కదా. క్లోజింగ్ స్టాక్ ఇచ్చాడు, అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాడు చూడండి. ది ఫాలోయింగ్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్. సో ఫస్ట్ ఇచ్చాడు స్టాక్ ఆన్ 31/3/2017 రూపీస్ 30,000. సో 30,000 ఇచ్చాడు. బై క్లోజింగ్ స్టాక్ అని ముగింపు సరుకు అంటారు. సో వర్తప్ ఖాతాలో ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వేయాలి. బై క్లోజింగ్ స్టాక్ రూపీస్ 30,000. ఇంకేమైనా వస్తాయమ్మా? నో సార్. ఇంకేం లేవు కదా. ఓకే, ఇప్పుడు క్రెడిట్ ఎంత నాకు చెప్పండి. క్రెడిట్ ఎంత నాకు చెప్పండి. 1,61,000 సార్. 60,500 సార్. వెరీ గుడ్, 60,500. దాంట్లో గ్రాస్ ప్రాఫిట్ ఎంత? మొత్తం డెబిట్ బ్యాలెన్స్ ఎంత చెప్పండి. డెబిట్ బ్యాలెన్స్ సార్ 1,00,000. 1,05,000. 1,00,000. 2,500. 2,500 సార్. ఎంత? 1,02,500 సార్. 1,02,500 మైనస్ 1,00,000. ఎస్ సార్. క్రెడిట్ ఎంత? 1,60,500. 1,60,500. మైనస్ 1,02,500 చేస్తే 58,000 సార్. వెరీ గుడ్. ఈ 58,000 ఏంటి? గ్రాస్ ప్రాఫిట్. గ్రాస్ ప్రాఫిట్. సో దిస్ ఇస్ ది గ్రాస్ ప్రాఫిట్. ఇక్కడ ఆన్సర్ ఇచ్చాను చూడండి. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూడండి. మనకి గ్రాస్ ప్రాఫిట్ వచ్చి 58,000 వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ టు గ్రాస్ ప్రాఫిట్ అని వేయండి. ఎక్కడ? ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్న టు గ్రాస్ ప్రాఫిట్ 58,000 వేసి రెండు టాలీ చేయండి. రెండు టాలీ చేస్తే వస్తుంది. డెబిట్ సైడ్ 1,60,500 రావాలి. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ కూడా 1,60,500 రావాలి. వచ్చిందమ్మా? యువన్య, రష్మిత మీకు అర్థమవుతుందమ్మా? రే కార్తీక్ మీకు రా, సంతోష్ అండ్ గుణశేఖర్ మీకంతా అర్థమవుతుందా? ఎస్ సార్. సాసినా అండ్ ఓకే గుడ్. మీరు ఇంకా బాగా ఓపెన్ అప్ అవ్వాలి రా. యాక్టివ్ వాయిస్ ఉన్నారు. యాక్టివ్ వాయిస్ లేకపోతే కష్టం. ఇటువరకు పర్లా, అర్థమైంది. నందీశ్వర్ నీకు రా. నందీశ్వర్
ఏంటో నందీశ్వర్ నెక్స్ట్ మన గ్రాస్ ప్రాఫిట్ మనం ఏం చేయాలి? బ్యాలెన్స్ షీట్ కి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి క్రెడిట్ చేయాలి. గ్రాస్ ప్రాఫిట్ ని ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి క్రెడిట్ చేయాలి బై గ్రాస్ ప్రాఫిట్ అకౌంట్ బ్రాడ్ డౌన్ 58,000 ఎడ్విన్ క్రెడిట్ సైడ్ లో. ఇప్పుడు నాకు చెప్పాలి ఏమేమి వస్తాయని. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వచ్చేసాయండి. డెబిట్ సైడ్ లో ఏం వస్తాయి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో చెప్పండి. సాలరీస్. వెరీ గుడ్. సాలరీస్. 2 salary. 2 సాలరీస్ అకౌంట్ ఎంత? 24,000. 24,000. 2 సాలరీస్ Outstanding salaries. 24,000. దీనికి ఏం యాడ్ చేయాలి? అవుట్ స్టాండింగ్ సాలరీస్ ని యాడ్ చేయాలి. సాలరీస్ కి ఎప్పుడు కానీ చెల్లించవలసినటువంటి జీతాలని మనం యాడ్ చేయాలి. అవుట్ స్టాండింగ్ సాలరీస్ కానీ, అవుట్ స్టాండింగ్ వేజెస్ కానీ, అవుట్ స్టాండింగ్ రెంట్ కానీ, అవుట్ స్టాండింగ్ ఇంకేదైనా అవుట్ స్టాండింగ్స్ ఉంటే యాడ్ చేయాలి. సో కాబట్టి యాడ్ అవుట్ స్టాండింగ్ సాలరీస్ 2,000. సో ఇప్పుడు అవుట్కమ్ లో వేయండి సార్. చెప్పు. 2000 సార్. 500 సార్ ఓన్లీ. లేదు, అవుట్ స్టాండింగ్ సాలరీస్ 2,000. సార్ 500 సార్. సార్ కింద దీంట్లో చూడండి సార్ అడ్జస్ట్మెంట్స్ తో. ఎందుకు ఇక్కడ ఇది అది ఓకేమ్మా. ఇది వద్దులేండి, అవుట్ స్టాండింగ్ సాలరీస్ అది వేద్దండి. 2,000 వద్దులేండి. మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాడు, అదొక చిన్న రెటిఫికేషన్. అది ఓల్డ్ది కాబట్టి అది అట్లా పెట్టేసేయండి. ఓకేనా, అది అట్లా పెట్టేసేయండి, అది వేద్దండి. నెక్స్ట్ కింద అడ్జస్ట్మెంట్స్ ఇచ్చే చూడండి. సెకండ్ పాయింట్, అవుట్ స్టాండింగ్ సాలరీస్ ₹500. సో ఇది యాడ్ చేయాలి మనం. అది వద్దు, అది ఓల్డ్ది, అది మనకు వద్దు. ఇప్పుడు ఇది యాడ్ చేద్దాం. సో అవుట్ స్టాండింగ్ రీసెంట్ దే తీసుకోవాలి మనం. సో ఎంత అవుట్ స్టాండింగ్ సాలరీస్? 500. సో మొత్తం ఎంత? టోటల్ అవుట్ కాలంలో వేయండి. నెక్స్ట్ 24. వెరీ గుడ్. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ రాయండి. 2 ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 900. 2 ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 900. నెక్స్ట్ మా ఓకేమ్మా. బాబీ వినపడుతుంది? బాబీ సార్ ఇప్పుడు చెప్పండి సార్. ఓకే, కొంచెం స్మాల్ ఇంటరప్షన్. ఓకే, ఇప్పుడు చూడండి ఇంకేమొస్తుంది? 2 ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ 2 సన్రీ ఎక్స్పెన్సెస్. 2 సన్రీ ఎక్స్పెన్సెస్ 5,500. నెక్స్ట్ డిస్కౌంట్ బ్యాడ్ డెట్స్. డెటాస్ సార్. బ్యాడ్ డెట్స్. బ్యాడ్ డెట్స్ ఇచ్చాడా? డిస్కౌంట్ ఇచ్చాడు చూడండి. డిస్కౌంట్ అలౌడ్ 1,200. 2 డిస్కౌంట్ అలౌడ్ 1,200. ఇంకా రిపేర్స్. రిపేర్స్. వెరీ గుడ్. రిపేర్స్ సార్. రిపేర్స్ 2 రిపేర్స్ అకౌంట్. 2 రిపేర్స్ అకౌంట్ 1,300. 2 రిపేర్స్ అకౌంట్ 1,300. నెక్స్ట్ ఇంకా డిప్రిషియేషన్ మిషనరీ డిప్రిషియేషన్ సార్. ఓకే, 2 డిప్రిషియేషన్ ఆఫ్ ఫర్నిచర్ సార్. 1,300. నెక్స్ట్ కమ్ టు ది
అడ్జస్ట్మెంట్స్కి వచ్చేస్తే చూస్తాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ అయిపోయింది, సెకండ్ కూడా మనం వేసాం. థర్డ్ వన్ యాజ్ లెట్ us టేక్ థర్డ్ ఐటమ్. డిప్రిషియేట్ 10% ఆన్ ఫర్నిచర్ అండ్ 5% ఆన్ బిల్డింగ్స్. సో 10% వచ్చి 10% వచ్చి ఫర్నిచర్ పైన, 10% వచ్చి మనం ఫర్నిచర్ పైన తరుగుదల లెక్క కట్టాలి. నెక్స్ట్ అదేవిధంగా 5% వచ్చి దేనిపైన కట్టాలి, బిల్డింగ్స్ బిల్డింగ్స్ పైన సార్. బిల్డింగ్స్ పైన. వెరీ గుడ్. సో బిల్డింగ్స్ పైన వచ్చి మనం 5% కట్టాలి. ఇప్పుడు 2 రాసుకోండి, ట్రేడింగ్ ప్రాఫిట్ అని రాసుకోండి. 2 డిప్రిసియేషన్ అకౌంట్ అని పెట్టుకోండి చాలు. 2 డిప్రిసియేషన్ అకౌంట్, దాని కింద ఫర్నిచర్ ఐఫన్. ఫర్నిచర్ వాల్యూ ఎంత మనకి, సార్ ఫర్నిచర్ వచ్చి 10 సార్, 10,000. 10,000. సో ఫర్నిచర్ పైన 10% డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో కాబట్టి 10,000 ఇంటూ 10 డివైడ్ బై 100 ఎంత వస్తుంది, 1,000. ఎస్ సార్. 1,000 అవుట్కమ్లో వేయండి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, ఆన్ 5% ఆన్ బిల్డింగ్స్. ఇంట్రెస్ట్ అంతా సార్. దాని కింద బిల్డింగ్స్ పెట్టుకోండి. సెకండ్ ఐటమ్, సెకండ్ అని రాసి బిల్డింగ్స్ ఐఫోన్ ఎంత, బిల్డింగ్స్ 60,000. ఐఫోన్ 60,000 ఇంటూ 3,000 వస్తుంది సార్. 5 డివైడ్ బై 100 ఎంత, 3,000. సో 3,000 అవుట్కమ్లో వేయండి. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ ఐటమ్. ఇప్పుడు మనం థర్డ్ ఐటమ్ వేసాము. డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఫర్నిచర్ పైన, బిల్డింగ్స్ పైన. ఓకే, ఇది అర్థమైందమ్మా మీకు, డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని? ఏమా రిమైనింగ్ మెంబర్స్ అర్థమైందా మీకు? ఏమా అర్థమైంది సార్. డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని? ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఏమైనా చేయాలి, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ రిక్వైర్డ్ 800. సో మన డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు దాన్ని ప్రిపేర్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, డిప్రిసియేషన్ వచ్చి మనం దానిపైన క్లియర్ చేసాము. నెక్స్ట్ అదేవిధంగా ఇంకోటి ఇచ్చాడు చూడండి, లాస్ట్ ఐటమ్, అది మళ్ళీ ఆర్డర్ చేస్తానమ్మా. ఈ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అనేది మనం క్రెడిట్ సైడ్లో చేయాలి, అది చేద్దాం. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఐటమ్ ఉంది, ప్రొవైడెడ్ ఫర్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అట్ 5% per annum. అంటే మూలధనం పైన వడ్డీ అనేది సంవత్సరానికి 5% లెక్క కట్టమని చెప్పి ఇచ్చాడు. ఓకేనా, మూలధనం పైన వడ్డీ ఒక 5% లెక్క కట్టమని ఇచ్చాడు. సో 5% క్యాపిటల్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ at 5% per annum should be provided. సో ఇప్పుడు చూద్దాం, క్యాపిటల్ ఎంత ఉంది, దాని కింద రాసుకోండి. ఏం రాసుకుంటా అంటే టు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ అని రాసుకొని, దాని కింద ఎంత క్యాపిటల్, మనకు అమౌంట్ ఎంత, క్యాపిటల్ ఎంత, క్యాపిటల్ సార్, క్యాపిటల్ 70,000 సార్. 70,000. సో 70,000 ఇంటూ ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్ ఎంత క్యాలిక్యులేట్ చేయమన్నాడు, 5%. సో 70,000 ఇంటూ 5 డివైడ్ బై 100 ఎంత వస్తుంది, 3,500. 3,500 సార్. వెరీ గుడ్. స్ట్రైట్లీ అవుటర్ కాలంలో వేసుకో, అవుటర్ కాలంలో 3,500 వేయండి. నెక్స్ట్ ఇది కూడా చేసాం. ఇప్పుడు ఇంకేదైనా ఉన్నాయా చూడండి, మన డెబిట్ సైడ్ వచ్చేటివి ఏం లేవు సార్. ఓకే, లెట్స్ కమ్ టు ది క్రెడిట్ సైడ్. క్రెడిట్ సైడ్ ఏమేమి వస్తాయి చూడండి ఒకసారి. గ్రాస్ ప్రాఫిట్ ఆల్రెడీ వేసాం. ఇంకేదైనా ఐటమ్స్ చూడండి,
Yes, very good. Bad debts recovered. ఇది రాసుకోండి. 2 bad debts. 2 bad debts. 2 bad debts recovered account అని రాయండి. ఎంత మనకి బ్యాడ్ డెట్స్ వస్తా ఉండేది? రాని బాకీలు వస్తున్నాయి. ఎంత? రాని బాకీలా సార్? ఎంత బ్యాడ్ డెట్స్? 1000 సార్. బ్యాడ్ డెట్స్ వచ్చి 200. బ్యాడ్ డెట్స్ ఎంత మనకు రికవర్ వస్తుంది? 200 సార్. 200. 200 సార్. వెరీ గుడ్. బై బ్యాడ్ డెట్స్ రికవర్డ్ అకౌంట్ అనేసి 200 అని వేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అని అంటే మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇప్పుడు ఇక్కడ ఒకటి ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఇచ్చాడు మనకి ఏంటంటే రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. ఓకేనా, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ రిక్వైర్డ్ అట్ 800. సో అది ఇచ్చాడు. అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ కూడా ఒకటి ఇచ్చాడు చూడండి. ప్రొవిజన్ ఇచ్చాడా? ఎస్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. సో ఇక్కడ మా రాని బాకీల సంశయాత్మక రాని బాకీలు వేరు, రాని బాకీల నిధి వేరు. రెండు గుర్తుపెట్టుకోండి. ప్రొవిజన్స్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ వేరు, అదేవిధంగా ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అది వేరు, రెండు వేరు. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్ వేరు, రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్ వేరు. ఎందుకంటే రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అనేది మనం ఎందుకంటే ఈ యొక్క రాని బాకీల్ని, ఈ యొక్క బ్యాడ్ డెట్స్ని మనం ఏం చేస్తామంటే మనకి కొన్ని రాని బాకీలు ఉంటాయి, అంటే మొండిగా ఉంటాయి, అవి మనకు వసూలు కావు. వాటిని ఏం చేస్తామంటే వీ విల్ బి డిక్లేర్డ్ యాజ్ బ్యాడ్ డెట్స్. సో రాని బాకీలుగా మనం డిసైడ్ అయిపోతాం, నిర్ణయం తీసుకుంటాం, రాని బాకీలుగా పరిగణించినప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే దానికి ఒక ప్రొవిజన్ మనం క్రియేట్ చేస్తాం. ఒక ప్రొవిజన్, ఒక ఏర్పాటు అనేది మనం చేస్తాం. దాని పేరు ఏంటంటే ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్. ప్రొవిజన్ ఫర్, లేకపోతే రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్ అని అంటాం. అంటే ఒక నిధిని ఏర్పాటు చేసి, ప్రొవిజన్ అంటే ఏర్పాటు, ఒక నిధిని ఏర్పాటు చేసి దానికి ఈ మొత్తం బ్యాడ్ డెట్స్ని ఏవైతే రాని ఉంటాయో బ్యాడ్ డెట్స్ని అవి మొత్తాన్ని ఆ యొక్క ప్రొవిజన్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. అట్లా ట్రాన్స్ఫర్ చేసే దాన్ని ఏమంటారంటే రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్ అని చెప్పంటారు. ఓకేనా, సో దానికి ఈ యొక్క మొత్తాన్ని బ్యాడ్ డెట్స్ మొత్తాన్ని దానికి మనం ట్రాన్స్ఫర్ చేస్తాము. సో దాన్ని మనం ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అని చెప్పంటాం. సో ఇప్పుడు చూడండి, మనకి రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ ఎంత ఇచ్చాడు వాడు? ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఓల్డ్ మెథడ్ వాడి గత సంవత్సరం ఏర్పాటు చేసింది ఎంత ప్రొవిజన్? గత సంవత్సరం అంటే 1000. ఇప్పుడు రీసెంట్గా చేసింది, ఇప్పుడు ఈ సంవత్సరంలో చేసింది ఎంత? ఈ సంవత్సరం చేసింది 800 సార్. సార్ 800. జస్ట్ వెయిట్. సార్ ఓకే. 1000 చేసినాడు, దానిలో 800 చేసినాడు, 200 వచ్చింది సార్. ఇక్కడ మీకు క్లారిఫికేషన్ ఎట్లా అంటే మా ఇది గత సంవత్సరం ఏర్పాటు మా, ఓకేనా, అంటే పాస్ట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ది ఈ ఏర్పాట్లు ఏది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, డిస్ప్లే అవుతాను చూడండి. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అనేది ఇది సంశయాత్మక రాని బాకీల నిధి. అంటే గత సంవత్సరం అది ప్రొవిజన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు పెడితే ఏమొస్తుంది? సింపుల్ కట్టుకోవాలి, ఏమొస్తుంది? గోళ్ళకి సుఖంగా ఉంటాం బా, మోహన్ సుఖంగా ఉంటాం బా. రే మోహన్, సో ఇక్కడ చూడండి, ప్రొవిజన్ అనేది గత సంవత్సరం సంబంధించింది. గత సంవత్సరం ఏర్పాట్లు అంటే గత సంవత్సరం ఏర్పాట్లలో నుంచి ప్రస్తుతాంది తీసేయాలి. ఓకేనా, ప్రస్తుతాంది లెస్ చేయాలి. అంటే ప్రజెంట్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఎంత ఉంది? ఎంత అవసరం ఉంది? ఎంత ఉంది ప్రెజెంట్? అడ్జస్ట్మెంట్స్ లో 800. ప్రీవియస్ ఎంత? 1000. సో 1000 మైనస్
1000 మైనస్ అదే ప్రీవియస్ ఇది మీరేమంటారంటే ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అని పెట్టుకోండి 2 బై ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఇన్నర్ కాలమ్లో వేసుకోండి ఐఫన్ 1000 మైనస్ present provision for doubtful debts minus present provisions for doubtful debts ఎంత ఇచ్చాడు 2000 sir. 200 sir. 200. మైనస్ 800 ఆ థౌజండ్స్ లో నుంచి మైనస్ ఈ 800 ని లెస్ చేయాలి. లెస్ చేసి ఎంత 200. సో ఆ 200 మీరు అవుట్ కాలమ్ లో వేయండి. ఇప్పుడు అర్థమైందమ్మా ఇది సింపుల్ గా ఏమా దీనిలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? కార్తిక్, అరవింద్ అండ్ తాసినా, ఆలియా అండ్ మీద రిమైనింగ్ నందీశ్వర్ మీకు అంతా డౌట్స్ ఉన్నాయమ్మా దీంట్లో? సార్ బిఫోర్ ఇయర్ ది 1000 అని ఎక్కడ సార్ ఇచ్చినారు? అంటే బిఫోర్ ది అంటే లాస్ట్ ఇయర్ ది అది ఓపెనింగ్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ది ప్రొవిజన్ అది ఓపెనింగ్. అంటే ఇయర్ కి ఎప్పుడు మనకి అకౌంటింగ్ క్లోజ్ అవుతుంది 16 కదా, అప్పుడు 146 లో 1/4/2016 కి అది ఓపెనింగ్ ఉంది. ఏది 1000 ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అప్పటికి 1 ఇయర్ కి ఓపెనింగ్ ఉన్నింది. 2016 అప్పటికి ఓపెనింగ్ లో ఉన్నింది. కానీ ఈ సంవత్సరంలో ఏం చేశారంటే అంటే 2016-17 మధ్య అంటే 1/4/16 నుంచి అప్ టు 31/3/2017 వరకు ఇప్పుడు మనకు ఒక 1 ఇయర్ అయింది అకౌంటింగ్ ఇయర్. ఈ 1 ఇయర్ కి సంబంధించి మళ్ళీ వాళ్ళు కొత్తగా న్యూ ప్రొవిజన్ అనేది క్రియేట్ చేశారు. కొత్తగా ఏర్పాట్లు చేశారు మళ్ళీ. అంటే ఎవ్రీ ఇయర్ మనం ఏం చేస్తామంటే మారుతూ వస్తుంది. సో మారుతూ వస్తే మనం ఏం చేస్తామంటే పాత దీనిలో నుంచి అంటే ఓల్డ్ ప్రొవిజన్ నుంచి న్యూ ప్రొవిజన్ని తీసివేస్తాము. ఓకేనా? ఓల్డ్ ప్రొవిజన్ నుంచి న్యూ ప్రొవిజన్ తీసేస్తాం. సో మళ్ళీ న్యూ ప్రొవిజన్ అనేది నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ ఉంటుంది. మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్లో ఉండేదంతా మళ్ళీ ఈ మనం ఏదైతే నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ చూపించాం చూడండి, దాని నుంచి లెస్ చేస్తాం. సో ఇటు మనకి ఎవ్రీ ఇయర్ కొత్తగా ఏర్పాటు అనేది జరుగుతూ ఉంటుంది. అంటే రాని బాకీల కోసం ఏమైనా జరుగుతూ ఉంటుందంటే ప్రొవిజన్ని కొత్తగా మనం క్రియేట్ చేస్తూ పోతాం. సో అట్లా మనకి ఓల్డ్ ప్రొవిజన్ నుంచి న్యూ ప్రొవిజన్ తీసేస్తాం. మళ్ళీ న్యూ ప్రొవిజన్ వస్తుంది. మళ్ళీ న్యూ ప్రొవిజన్ నుంచి మళ్ళీ ఇంకో ప్రొవిజన్ క్రియేట్ అవుతుంది. ఆ ప్రొవిజన్ నుంచి మళ్ళీ న్యూ ప్రొవిజన్ని తీసుకుంటూ ఈ విధంగా ఎవ్రీ ఇయర్ జరుగుతూ వస్తుంది. ఓకేనా? గతాంది వాడు అప్పుడు క్రియేట్ చేస్తాం. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ ఇంకోటి న్యూ ప్రొవిజన్ క్రియేట్ చేస్తాం. అట్లా ఓల్డ్ నుంచి న్యూ తీసుకుంటూ వస్తాం, లెస్ చేస్తూ వస్తాం. అట్లా ఇది వస్తుంది మీకు. ఓకేనా? ఎంతమా ఓల్డ్ ఎంత? యాక్చువల్గా ఓల్డ్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ 1000 మైనస్ న్యూ ప్రొవిజన్, న్యూ రిజర్వ్ అంటే న్యూ ప్రొవిజన్ క్రియేట్ చేశాడు. న్యూ ప్రొవిజన్స్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అని పెట్టుకొని 800 లెస్ చేయండి. ఎంత వస్తుంది రిమైనింగ్ ఎంత? 200 సార్. 200. ఆ 200 మనకి ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అంటే రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అంటారు. రాని సంశయాత్మక బాకీల నిధి అని చెప్పి అంటారు తెలుగులో. రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అంటే సంశయాత్మక రాని బాకీల నిధి అని చెప్పి అంటారు దాన్ని. ఓల్డ్ ప్రొవిజన్ నుంచి న్యూ ప్రొవిజన్ తీసేస్తాం. మళ్ళీ మళ్ళీ ఆ ప్రొవిజన్ నుంచి మళ్ళీ న్యూ ప్రొవిజన్ని తీసేసుకుంటూ వస్తాం. సో ఇట్లా మనకి ఎవ్రీ ఇయర్ జరుగుతూ వస్తుంది. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ రికార్డ్ అన్నాము. ఎందుకంటే బికాజ్ మనకి రాని బాకీలు అనేది కొంత వసూలైతే అది మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తాం. సో ఇండైరెక్ట్ ఇన్కమ్ వచ్చింది కాబట్టి డెఫినెట్గా బ్యాడ్ డెట్స్ రికార్డ్ అంటే వచ్చింది, తిరిగి వసూలైంది అంత 200. ఓకేనా? ఇప్పుడు అర్థమైందమ్మా? అర్థమైందా?
అర్థమైంది సార్, అర్థమైంది ఓకే. సార్. ఇప్పుడు చూడండి, డెబిట్ ఎక్కువ ఉందా, క్రెడిట్ ఎక్కువ ఉందా చూడండి. రేట్ ఎక్కువ ఉంది సార్. క్రెడిట్ ఎక్కువగా ఉంది. ఎంత? 58,400. ఇప్పుడు డెబిట్ చెప్పండి నాకు. 58,400 క్రెడిట్. ఓకే, డెబిట్ ఎంత? 1 minute సార్. డెబిట్ బాగా క్యాలిక్యులేట్ చేయండి. చేశారా? ఎంత వచ్చింది మా డెబిట్? 40 48,900 సార్. 48,900 మైనస్ 58,000. సార్ 58,900 చెప్పేస్తాను. 17,500 ఏమో వస్తుంది సార్. 9,500. 1 minute. తర్వాత ఇంకా రావాలి. 17,500. ఎంత వచ్చింది? బాగా క్యాలిక్యులేట్ చేయండి. 17,500. డెబిట్ సైడ్ ఎంత వస్తుంది వ్యక్తి? బాగా క్యాలిక్యులేట్ చేసి చెప్పండి నాకు. ఎక్కడైనా మిస్టేక్ చేసామా? ఏం లేదే. అరవింద్ సార్ చెప్పు బాబీ. సార్ చెప్పండి సార్. డెబిట్ ఎంత? సార్ అంతే సార్, 17,500 సార్. ఏరే డెబిట్ ఎంత లెక్కారా ఫస్ట్ రై? డెబిట్ బ్యాలెన్స్ ఎంత వచ్చింది? 24,500 1,200 900 5,500 ఏంద్రా నాయన క్యాలిక్యులేషన్ ఎంత డల్గా ఉన్నారు మీరు? ఎంత వచ్చింది అరవింద్? మా యువన్య మీరు మా సార్ 40,900 సార్. 40,900 వస్తాం సార్ టోటల్ చేస్తామంటే. 40,900 అవును సార్. మైనస్ 58,400 అంతేలే, కరెక్టే. అంతే సార్. 17,500. సో ఈ 17,500 అనేది మనకి గ్రాస్ నెట్ ప్రాఫిట్. ఓకేనా? నెట్ ప్రాఫిట్. సో టు నెట్ ప్రాఫిట్ 17,500. సో దీన్ని ఏం చేస్తారంటే బ్రాకెట్లో ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్ పెట్టుకొని ఇప్పుడు రెండు టాలీ చేయండి. 58,400 58,400 టాలీ అయిందా లేదా కనుక్కొని చెప్పండి. అయింది సార్. అయిందా? అయింది సార్. ఓకే, గుడ్. సరే, ఇప్పుడు నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్కి రండి. బ్యాలెన్స్ షీట్కి వచ్చేసాయండి. బ్యాలెన్స్ షీట్కి వచ్చాయని చెప్తాను. బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసుకోండి. సార్ వచ్చాను.
ఇంక వేయండి మా స్టేట్మెంట్ ప్రిపేర్ చేసుకున్నారా అమ్మా అరవింద్? ఎస్ సార్. ఓకే. ఇప్పుడు చూడండి, కమ్ టు ద చేస్తున్నాను. లయబిలిటీ సైడ్. లయబిలిటీ సైడ్‌కి వచ్చేయండి. ఏమొస్తది లయబిలిటీ సైడ్‌లో చెప్పండి? ఫస్ట్ క్యాపిటల్ 70,000. క్యాపిటల్ ఇన్నర్ కాలమ్‌లో వేసుకోండి. క్యాపిటల్ 70,000. దీనికి ఏదో మనం అడ్జస్ట్‌మెంట్ ఏదో చేసినట్టున్నాం కదా? ఏది? ఏదిమా? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో మనం ఏం చేసాం, క్యాపిటల్కి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మనం యాడ్ చేసాం. ఎంత? క్యాపిటల్ వచ్చి 70,000. 70,000 పైన మనకి 5% ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ చేసాం. సో ఫిఫ్త్ పాయింట్ చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 5% పర్ యానం. అప్పుడు ఎంత వస్తుంది మనకి క్యాపిటల్ పైన ఇంట్రెస్ట్? క్యాపిటల్ 3,500 సార్. 3,500. సో యాడ్ చేయండి ఇది ప్లస్ 3,500 ఎంత అవుతుంది? దాని కింద టోటల్ చేయండి. 73,500. 73,500 ప్లస్ మళ్ళీ మనం ఏమి యాడ్ చేయాలి? నెట్ ప్రాఫిట్ సార్. నెట్ ప్రాఫిట్ టు నెట్ ప్రాఫిట్ యాడ్. నెట్ ప్రాఫిట్ ఎంత? నెట్ ప్రాఫిట్ 17,500. సో 17,500. ఇంకేదన్నా డ్రాయింగ్స్ ఇచ్చాడా చూడండి? నో సార్. లేదు కాబట్టి అవుటర్ కాలంలో వేసేయండి. చెప్తాను, అవుటర్ కాలంలో వేయండి. ఎంత వస్తుంది? అవుటర్ కాలంలో వేయండి. సార్ 91,000. 91,000 సార్. ఓకే, గుడ్. అవుటర్ కాలంలో వేయి. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ సాలరీస్. వేసాను సార్ 91,000. అవుట్ స్టాండింగ్ సాలరీస్ 2,000 కూడా. అది ఓల్డ్ది కూడా వేయాలి. ఓల్డ్ది కూడా యాడ్ చేయాలి మనం. ఎందుకంటే ప్రీవియస్ కూడా, గత సంవత్సరానికి కూడా మనం చెల్లించలే ఇంకా. సో చెల్లించాల్సింది కాబట్టి ఓల్డ్ది కూడా మనం అడ్జస్ట్ చేయాలి. సో అవుట్ స్టాండింగ్ సాలరీస్ 2,000 ప్లస్ మళ్ళీ ఈ సంవత్సరంలో అంటే కరెంట్ ఇయర్లో వచ్చినటువంటి అవుట్ స్టాండింగ్ వచ్చి ఎంత? 500. ఈ 500ని వేయండి. సో 2,500 అవుట్ స్టాండింగ్ సాలరీస్. అది పాస్ట్ ప్రజెంట్ ఇయర్ది, అంటే ప్రీవియస్ ఇయర్ కరెంట్ ఇయర్ రెండు కలిపి 2,500. ఇంకేమైనా వస్తాయి దీంట్లో? ఏమైనా ఇచ్చాడా? బిల్స్ పేయబుల్ కానీ? క్రెడిటార్స్. వెరీ గుడ్. క్రెడిటార్స్ కూడా రాయండి. క్రెడిటార్స్ ఎంత? 41,800. 41,800. సో 41,800 క్రెడిటార్స్. నెక్స్ట్ అదేవిధంగా జనరల్ రిజర్వ్. సో జనరల్ రిజర్వ్స్ కూడా వస్తాయి. 20,000 రిజర్వ్స్ కూడా మనకు వస్తాయి. ఏదైనా రిజర్వ్స్ సర్ప్లసెస్ అడ్వాన్స్ ఇవి ఏదైనా ఉంటే మనకి లయబిలిటీ సైడ్ వస్తాయి. ఇప్పుడు టోటల్ చేయండి, ఎంత వస్తుంది లయబిలిటీ సైడ్? 1,55,300. 1,55,300. 1,55,000 సార్. 1,55,300 కరెక్టేనా? వచ్చిందా బాబీ? సార్ ఓకే. వచ్చింది సార్. కమ్ టు ది అసెట్ సైడ్. అసెట్ సైడ్ రండి. అసెట్ సైడ్ ఏమేమి వస్తుంది? క్యాష్ అట్ బ్యాంక్. వెరీ గుడ్. క్యాష్ అట్ బ్యాంక్ 8,000 రాయండి. క్యాష్ అట్ బ్యాంక్ 8,000. బిల్డింగ్స్. నెక్స్ట్ బిల్డింగ్స్ ఎంత? ఇన్నర్ కాలంలో వేసుకోండి, ఎందుకంటే దీనిపైన డిప్రిషియేషన్స్ మనం క్యాలిక్యులేట్ చేసినాం, తరుగుదల లెక్కించాం. బిల్డింగ్స్ వచ్చి ఇన్నర్ కాలంలో వేసుకోండి. బిల్డింగ్స్ ఐఫోన్ ఎంత? 60,000. సో 60,000 మైనస్ డిప్రిషియేషన్. ఎంత డిప్రిషియేషన్ చేసింది మనం? 5% కదా. చేసాను చూడండి. 5% 3,000 తీసేసేయండి.
60,000 లో నుంచి 3,000 తీసేసేయండి, లెస్ చేయండి. 57,000. 67,000 సార్. 57,000 గుడ్. 7,000. 57,000. నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ ఫర్నిచర్. ఫర్నిచర్ కూడా డిప్రిసియేషన్ చేస్తున్నాం. ఫర్నిచర్ ఎంత రాయండి. ఫర్నిచర్ ఐఫోన్ 10,000. ఫర్నిచర్ ఐఫోన్ 10,000. దాంట్లో మనం ఎంత చేసాం? 10% చేసాం. సో 10% డిప్రిసియేషన్ చేసాం. 10% అంటే 3,000. 1000 సార్. 1000 ఎస్ 10,000 కదా. 1000. సో 10,000 మైనస్ లెస్ డిప్రిసియేషన్ 1000 తీసేస్తే ఎంత? 9,000 అవుట్ కాలంలో వేయండి. 9,000 అవుట్ కాలంలో వేయండి. నెక్స్ట్ ఇంకేం వస్తాయి దీంట్లో? ఇది క్లోజింగ్ స్టాక్ వేయండి. క్లోజింగ్ స్టాక్ ఎంత? Debtors 52,000. వెయిట్ క్లోజింగ్ స్టాక్ వేయండి. క్లోజింగ్ స్టాక్ ఎంత? 30,000 వేయండి. బై Yes, sir. క్లోజింగ్ స్టాక్ 30,000. నెక్స్ట్ దాని కింద డెటార్స్ ఎంత ఉంది? డెటార్స్ ఇన్నర్ కాలంలో వేసుకోండి. డెటార్స్ వచ్చి ఇన్నర్ కాలంలో వేసుకోండి. 52,000. డెటార్స్ వచ్చి 52,000 మైనస్ provision for doubtful debts. 800 లెస్ చేయండి. ఎంత వస్తుంది? ఎందుకంటే ఇది న్యూ ప్రొవిజన్ తీసేయాలి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే జస్ట్ 51,200 సార్. చిన్న క్లారిఫికేషన్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో గత సంవత్సరం అంటే పాస్ట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ ప్రొవిజన్స్ ఇస్తే దాంట్లో నుంచి మనం న్యూ రిజర్వ్స్ తీసేస్తూ ఉంటుంది. న్యూ ప్రొవిజన్ని తీసేస్తే మనం వేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ సంవత్సరంలో టోటల్ డెటార్స్ వాల్యూ నుంచి న్యూ ప్రొవిజన్ అనేది తీసివేయడం జరుగుతుంది. మిగతాటి పాత అంతా తీయకూడదు. ఇక్కడ ఓన్లీ ఓల్డ్ తీయకూడదు. ఓన్లీ న్యూ ప్రొవిజన్స్ మాత్రమే ఇక్కడ లెస్ చేయాలి. సో కాబట్టి ఎంత? డెటార్స్ వచ్చి 52,000 మైనస్ న్యూ ప్రొవిజన్ 800 తీసేసి ఎంత? 51,200 అంతే కదా. 200. సారీ అంతే సార్. 50 అంతే కదా. 1,200 సార్. అదే 51,200. అంతే సార్. 51,200 అవుట్ కాలంలో వేయండి. ఇంకేదైనా ఉన్నాయో చూడండి ఐటమ్స్. డెబిటర్స్ అయిపోయింది. క్యాష్ అట్ బ్యాంక్ చేశారా? క్లోజింగ్ స్టాక్ సార్. క్లోజింగ్ స్టాక్ అయిపోయింది సార్. 30,000 ఫస్ట్ లో వేసాను. క్లోజింగ్ స్టాక్ వచ్చి 30,000 వేసుకున్నాం సార్. నెక్స్ట్ పెట్టి క్యాష్. అంతే సార్, ఇంకేం లేదు సార్. పెట్టి క్యాష్ ఉంది చూడండి. ఓకే. పెట్టి క్యాష్ వచ్చి 100. 100. ఇంకేమైనా ఉన్నాయేమో చూడు దీంట్లో. ప్రీపెయిడ్ ఏం లేవు కదా. నో సార్, ప్రీపెయిడ్ ఏం లేదు సార్. ఓకే. ఇప్పుడు చూడండి. ఇప్పుడు టాలీ చేయండి. వస్తుందేమో. ఆన్సర్ వచ్చిందా? వచ్చింది సార్. వచ్చింది సార్. ఎంత? 55,000. అంతే సార్, వచ్చింది 55,300. ఓకే 55,300. సో దిస్ ఈస్ ది 300 సార్. ఓకేనా. సో కాబట్టి ఓకే సార్. మిగతా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు వర్కౌట్ చేయండి. ఇంకా సెవరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు ఇంకా వర్కౌట్ చేయండి. డౌట్స్ ఉంటే అడగండి. నేను మళ్ళీ కూడా చెప్తాను. మా స్క్రీన్ షాట్ ఎవరైనా తీసి పెట్టండి అమ్మా. ఏమ్మా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి మా. మా గర్ల్స్లో మా గ్రీష్మిత అండ్ ఎవరిని మీకేం డౌట్స్ లేవా? అర్థమైందమ్మా? ఏమ్మా? అర్థమైంది సార్.